మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. చాలండి. యెజబెల్ ప్రేమికులారా బెదిరించిన కారణాన్ని బట్టి భయపడ్డాడా అంటే చెప్పండి, చెప్పండి, భయపడ్డాడా లేదా? భయపడలే చెప్పండి ఒకసారి. భయపడ్డాడు, భయపడ్డాడు కానీ భయపడలే. భయపడ్డాడు కానీ భయపడలే. ఇప్పుడు ఇతడు ఒక దిన ప్రయాణం అంతా చేసి, అంటే ఒక రోజు సగటు యూదులు ఒక 20 కిలోమీటర్లు తిరుగుతారండి. అంటే ఒక దిన ప్రయాణం చేశాడు. చేసి ఒక చెట్టు కింద ఉండి ఏమంటున్నాడంటే, అయ్యా ఇంత మటుకు చాలు, నేను పితరుల కంటే ఏంటంట ఎక్కువ కాదు, నా ప్రాణం ఏం చేయి, తీసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎందుకు దిన ప్రయాణం చేసి ఒక చెట్టు కింద కూర్చొని ప్రభా ఇంత మటుకు చాలు, నా ప్రాణం ఏం చేయి, తీసుకోమని ప్రేమికులారా దిక్కు మొక్కు లేని ఒక అనామకుడులా చెట్టు కింద కూర్చొని ఎందుకు ప్రార్థన చేశాడు? తలపైకి ఎత్తాలి. సేవకుల బాధ మీకు అర్థం కావాలి. ఎవరి బాధ? ఎవరి బాధ చెప్పండి. ఎవరి బాధ అర్థం కావాలి మీకు? సేవకుల బాధ. ఇప్పుడు మీకు బాధ వస్తే ఎవరు చెప్పుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాధ వస్తే ఎవరు చెప్పుకుంటారు? అయ్యా ఇంకా ఇంకా చెప్పండి. చెప్పుకోరా మీరు? ఫ్రెండ్స్ చెప్పుకుంటారు, నమ్మకమైన వాళ్ళు చెప్పుకుంటారు. సో అండ్ సో ఎవరో మీ జీవితాలు ఉంటారు, వారికి చెప్పుకుంటున్నారు. కొంతమంది ఎక్కువ శాతం సేవకులు చెప్పుకుంటారు, ఎక్కువ శాతం. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారని. మరి సేవకుడు బాధ వస్తే ఎవరు చెప్పుకోవాలి? ఇసాక్ గారు మీరు అంటారు ఎడుగుతాం చెప్పాలా? మీకు కూడా బాధలు ఉంటాయా అమ్మా? మేము కూడా మీలాంటి, మేము పైనుంచి ఏమి ఊడిపడలే, గ్రహాంత వాసులం కాదు మేము. సగటు ఒక వ్యక్తి ఎలాంటి బాధలు ఉంటాయో సేవకుడు కూడా ఏంటంట ఖచ్చితంగా బాధలు ఉంటాయి. మరి సేవకుడు బాధ వస్తే ఎవరు చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకోవాలంటే చెప్పండి. మీరు చెప్పే ఆన్సర్ కరెక్టే. ఎవరు చెప్పుకోవాలి? సంఘాన్ని చెప్పుకోడు, దేవుడు చెప్పుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఏలియా ఏం చేస్తానంటే ఎంతో పరిచయం చేశాడు. ఎవరో ఒకరు ఉంటారు తనకున్న తన బాధను పంచుకోవడానికి ఎవరు. కానీ దిన ప్రయాణం చేసి 20 కిలోమీటర్ దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చొని ప్రభా జాలయ్యా ఈ బతుకు ఇక వద్దు నాయన తీసుకో ప్రభా అని ప్రార్థన చేయటం జరిగింది. గమనించండి, ఒక సేవకుడు గుండెల నిండా బాధ ఉన్న పెక్కటిల్లి ప్రేమికులారా దిక్కులు కట్టలు తెగిపోయి కారే దుఃఖము హృదయములో ఎంతో ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతో, ఏ నవ్వుతో చెప్పాలి? ఏ నవ్వుతో? దైవికమైన తేజస్తో నింపబడి సంతోషంగా నిలబడి వాక్యం చెప్తారు. ఎదుట వాళ్ళతో కూడా వారుకున్న బాధను దిగమింగి నవ్వుకుంటూ ఎదుట వ్యక్తుల యొక్క బాధను చెబుతున్నప్పుడు ఏంటంట విని ప్రేమికులారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. మరి ఎందుకు సేవకుడు చెప్పుకో? సంఘానికి చెప్పుకొని చేయరా మీరు? అయ్యా చేసే తల్లులు ఉన్నారు, చేసే కుటుంబాలు ఉన్నాయి, కానీ ఎందుకు చెప్పుకోరు అని ఆలోచన చేస్తే, ఒకవేళ నేను మీకే చెప్పుకున్నాను అనుకో, దొందే ఏమనుకుంటారు అని అర్థం ఏంటి చెప్పండి అమ్మా. మాకు ఉన్న బాధలే ఆయనకున్నాయి, నేను ఇక్కడ నిలబడి జీవితం ఏం లేదు, బ్రతుకేం లేదు అని ఒకవేళ నేను గనక నాలో ఉన్న బాధను వ్యక్తపరిచి మిమ్మల్ని కృంగదీసే మాట చెప్తే డాముని తెచ్చిపోతాం మీరు ఇక్కడే. ఎందుకు చెప్పండి అమ్మ? ఎందుకు? మీకంటే అధిక విశ్వాసం సేవకులకు ఎక్కువ ఉంటుంది, కానీ తన హృదయ స్పందన చెప్పుకోవాల్సి వస్తే సేవకుడు పరిష్కరించగలిగిన దేవుడికే చెప్పుకోవాలి.
ఎందుకంటే మీరు కృంగిపోతారు. ఒకవేళ మేమేం చెబితే మరి మాకయ్యే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దొందు చెప్పనమ్మా, దొందు ఏమైపోతారంటే కుప్పగూలిపోతారు. ఎప్పుడేం చెప్పుకున్నా నా బాధలు మీకు ఎవరికైనా, నాన్న కానీ అమ్మ కానీ ఎవరికైనా ఇట్లా మా పరిస్థితి అండి అని అటు రవి గారు కానీ ఇంట్లో ఉన్న ఎవరు కానీ ఎవరైనా మీకేమైనా చెప్పుకున్నారు, మాకు ఈ సమస్య ఉందని ఎవరైనా చెప్పారా? చెప్పాను, ఆ చేతిరాతండి. ఒకవేళ బయటికి చూసే సమస్యలు ఒకవేళ కనపడవచ్చు, అది ప్రియం ఆరోగ్యం కావచ్చు, స్వయంసో కావచ్చు. కానీ ఎక్కువ శాతం ఆలోచన చేయండి, మీరు ఎవరికైనా చెప్పుకున్నట్టు మీరు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మీరైనా సరే సేవకులుగా మేమైనా సరే మీకంటూ సేవకులు ఉండాలి. మేము అందుకే ఉన్నాం. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. అడ్డుపడి విజ్ఞాపనకర్తలుగా ఉంటామని, వారి ప్రార్థన మా ప్రార్థన కంటే ఏనడా బలమైందని, వారు చేస్తే దేవుడు తొందరగా వింటాడని, ఏదొచ్చినా ఏ పని చేసినా సేవకులు చెప్పుకొని ప్రార్థన చేయించుకో మంచిదే. కానీ ఒక సేవకుడికి ఏదైనా కష్టం వస్తే ఏలియా చేసిన పని ఏం చెప్పాలా? ఎవరు చెప్పుకోలే, సమస్యను పరిష్కరించగలిగిన దేవుడికే చెప్పుకున్నాడు. హల్లెలూయా. ఇంకో చెబిగరగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ఎందుకు చెప్పుకోవాలి? చచ్చిపోవటానికి ఏ తాడో చెట్టు కట్టుకొని రావచ్చు కదా, ఏ విషమో దాగి చచ్చిపోవచ్చు కదా, ఎందుకు దేవుడు చెప్పుకున్న నా ప్రశ్న. ఆత్మహత్య బహు పాపం అని ఏలియాకి బాగా తెలుసు. ఏలియాకి బాగా తెలుసు. ఏలియా గమనించండి, గ్రహించింది అది. తనంతట తను తీసుకోవచ్చు, కానీ తీసుకోలే. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన నీలో ఉన్న దీపం వెలిగించింది ఆయనే, ఆరిపేది కూడా ఆయనే. తెలుసా? వెలిగించేది ఆయనే. ఇప్పుడు నువ్వు బతుకున్నావంటే నీ దీపం ఏనట్టు. కానీ ఒక రోజు ఏమైంది? వాస్తవం కదా. వెలిగించేది ఆయనే, ఆరిపేది ఆయనే. కాబట్టి వీ డోంట్ హ్యావ్ రైట్ ఆన్ అవర్ లైఫ్. ఇక్కడ వాటిని ఎదిరించలేకపోతే, నిలబడలేకపోతే, నిలదొక్కలేకపోతే, ప్రేమికులారా, రేపు పొద్దున వీటిని బట్టి ఏదో ఒక దుడుకు నిర్ణయం తీసుకొని, తొందరపాటు నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయం తీసుకున్నాక కొన్నిసార్లు గమనించండి, తర్వాత జరగాల్సిన మొత్తం జరిగిపోయి ఇంకా ఆ తర్వాతకి అంత అయిపోయినాక బ్రతుకుదామన్న ఆశలకు ఒకవేళ వచ్చిన ప్రయోజనం ఉండదు. సో అందుకనే ఏమని చెప్పాలా? అయ్యా, ఈ ఆత్మదీపం నువ్వే పెట్టావు, దీన్ని కూడా తీసుకోలేదు. నేను ఇట్లా చచ్చిపోవాలనుకోవట్లే. అట్లా నిత్య నరకంలో ఆ యుగాయుగములు కాలే ఏంటంట ఆ అగ్నిలో నా ఆత్మ ఏం కావద్దు, కాలిపోవద్దు అన్న ఆలోచన ఏలియా బహు స్పష్టంగా గ్రహించాడు. కాబట్టి తీసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతడు ప్రార్థన దేవుడు చేసి, ఇతడు ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విని అన్నమాట దా అన్నావు కదా, దా వచ్చే అని అన్నాడా? 7వ వచనం చూడండి. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? అదే మొదటి రాజులు 19 7వ వచనం. అయితే నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి. సచ్చేటోడికి భోజనం ఏందండి చెప్పండి ఎలీషా గారు? సచ్చేటోడికి భోజనం ఏంది? ఇప్పుడు ఇంట్లోనే ఒక ఆమె వాళ్ళ ఇంట్లో నేను సత్తా అంటదంట తాపకి. ఎవరితోని? భర్తతోనే. ఒకరోజు తిక్కలు పిచ్చిలేసి పోయి సావే, ఈ దేంట్లో పడి తప్పుతో దాంట్లో పడి చావనంట. ఇంత మాట అంటాడా అని బరబర ఇంట్లోంచి మున్నేరు వాక్ కాడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మున్నేరు వాక్ కాడికి వచ్చేసరికల్లా వర్షం పడుతుందంట. వర్షం పడుతుంది కదా, గొడుగు తీసుకొని వద్దాం అని చెప్పిపోయిందంట ఇంటికి. సచ్చేట ఆమె గొడుగు ఎందుకు? నా ప్రశ్న,
సత్యం గుడికి ఎందుకండి? పడేది ఎక్కడ? ఏంటంటే బెదిరించడం అన్నమాట. ఇది ఏంటిది? ఎవరిని బెదిరియటం? ఒక మాట చెప్తేనండి, బెదిరింపులు అన్నిసార్లు సాగవు. తెలుసా మీకు ఆ విషయం? కొన్నిసార్లు అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఇప్పుడు ఆయన ఏమో చెప్పాలా, పొద్దున్న లేస్తే సత్తా అంటుంది, నేను చావమంటున్నా, ఆమె పోయి వస్తుంది, ఇది ఎప్పటికీ ఏనంట సచ్చేది కానీ నన్ను చంపుకుని అనుకుంటారు. ఒకరోజు నిజంగా నేను నిర్ణయం తీసుకుంటాం, అట్నే బెదిరితో ఆయనకు వచ్చే ఆలోచన ఏంటప్పుడు, మళ్ళా బయదులే మళ్ళీ వస్తాయిలే అనుకుంటాం. అప్పుడు అది గట్టినాడు, దాంట్లోకి దరిద్రం బయటి. సో అందుకేం చెప్తున్నాను, ఏలియాకి ఎందుకు పెడుతున్నాడు భోజనం? అయ్యా కడుపు నిండి చంపేస్తావా? సరే నేను తింటా. అందుకు కాదు, ఏలియా నీకు శక్తికి మించిన ఏంటంట, శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇగో ఈ భోజనం చెయ్యి, ఈ నీళ్ళు తాగు, నీ ముందు ఏముందంట, శక్తికి మించిన ప్రయాణం ఉంది అని దేవుడు ఏలియాతో చెప్పాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు శక్తికి మించిన ప్రయాణం ఏంటంటే ఏలియాది తలపైకెత్తాలి. 3 భాగాలు చెప్తా. పాత నిబంధన కాలములో ఏలియా పరిచర్య, కొత్త నిబంధన కాలములో ఏలియా పరిచర్య, రాబోవు కాలములో ఏలియా చేసిన పరిచర్య. ఇప్పటికీ మరణం లేదండి ఎవరికి? చెప్పాలమ్మా, ఎవరికి? పాత నిబంధన కాలంలో ఏలియా పరిచర్య, రెండోది కొత్త నిబంధన కాలంలో ఏలియా పరిచర్య, మూడోది అసలుకి మరణమే లేదు అని దేవుడు ప్రమిట్లరా ఎవరి గురించి దేవుడు తలంచితే ప్రమిట్లరా అతడు జీవితంలో ఏంటి శక్తికి మించిన ప్రయాణం ఏంటో మనం త్వరగా ఈ 3 అనుభవాల నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకొని అందరం ఆధ్యాత్మికంగా బలపరచబడదాం. హల్లెలూయా. సోదరా సహోదరి, మీ అందరు చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని అందరినీ బలపరచడానికి ప్రభు ప్రమిడిలో చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడికి పునరుద్ధాన దినమందు కూడా ఇలాంటి అనుభవాలతోనే ఒకవేళ వచ్చి ఉంటాయి. ఎక్కడికి దేవుడి సందికి ఒకవేళ వచ్చి ఉంటే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఏలియా పట్ల ఏ గొప్ప ప్రణాళికత కలిగి ఉన్నాడో నీ పట్ల కూడా ప్రభు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల కూడా ఏంటంట, గొప్ప ప్రణాళిక కలిగి ఉంది. దయచేసి తొందరపడి డోంట్ టేక్ ఏంటంట క్విక్ డిసిషన్స్. ఒకవేళ నాకు అనిపించింది, ఒకవేళ నేను అనిపించుడు చచ్చిపోతే ఇంత పరిచయం నేను చేయగలుగుతానా, ఇంతమంది రక్షించగలుగుతానా, ఇంత సేవ జరిగిద్దా? నాకు విరక్తి అనిపించిన రోజు, ఎందుకు ఈ బతుకు చచ్చిపోదాం అనిపిస్తే ఆ నిర్ణయానికి తలొక్కి గనక, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదని చెప్తున్నాను, ఒకవేళ నా జీవితాన్ని ఏం చేసుకుంటే ముగించుకుంటే ఇంత దేవుడు కలిగి ఉన్న నా పట్ల ప్రణాళిక నేను కల్లార చూడకపోయేటోనేమో. ఈ మహిమగల పరిచర్య ఇంతమంది ఈ ప్రాంతంలో పిరమిడ్లరా ఏంటంట పరిచర్య చేస్తానని ఈ మహిమగల ఆయన పరిచర్య ఒకవేళ ఏంటంటే నేను చూడలే. దయచేసి గమనించండి, వస్తాయి. ఏంటమ్మా ఏమొస్తాయి? మనకి శ్రమలు వస్తాయి. ఇప్పుడు వస్తున్న నిందకు, ఇప్పుడు వస్తున్నటువంటి అవమానానికి, ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకతలకు, ఇప్పుడు ఉన్నటువంటి నీకున్న సమస్యలను బట్టి దయచేసి ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోదాం అనే ఆలోచన దయచేసి నీకు నాకు పొరపాటున ఏంటంటే రాకూడదు. ఒక మాట చెప్తానండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్న మాట ఎంత వాస్తవమో క్రైస్తవుడు కూడా శ్రమలు ఉంటాయన్నది కూడా అంతే వాస్తవం. ఇంకో మాట, సూర్యుడు ఉదయించిన సూర్యుడు ఏంటంట ఎక్కడ వేర్ ఇట్ విల్ ఎండ్, పడమరణ ఏం చేస్తాడు అట్టనే. అది ఎంత వాస్తవమో క్రైస్తవుడి జీవితంలో ఆ పడమరణ సాయంకాలం ఎలా సూర్యుడు అస్తమిస్తాడో మనుషుల జీవితాల్లో ఉన్న సమస్యలు కూడా అస్తమిస్తాయి. అది వాస్తవం. అది ఎంత వాస్తవమో క్రైస్తవుడికి శ్రమలు అంతే వాస్తవం. అది ఎంత అస్తమిస్తుందన్న వాస్తవమో శ్రమలు కూడా అంతే అస్తమిస్తాయి అన్నది కూడా అంతే వాస్తవం. ధైర్యంగా ఉండాలి. విశ్వాస జీవితాన్ని ప్రభు వైపు చూస్తే ఏం చేయాలి చెప్పాలా, నడిపించుకోవాలి. ఇప్పుడు
ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఏం చెప్పాలా? పాత నిబంధనలో తలపైకెత్తాలి. పాత నిబంధనలో ఏలియా శక్తికి మించిన పరిచర్య ఉందన్న కదా, ఏంటేది అని ఆలోచన చేస్తే దేవుడు ఒక మాట అన్నాడు, నీ తర్వాతకి మరొకరిని ఏమని చెప్పాలా? సిద్ధపరచమన్నాడు. సిద్ధపరచమంటే షేపాతు కుమారుడైన ఎలీషా, షేపాతు కుమారుడైన ఎలీషా అతన్ని అభిషేకించమన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఏలియా ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తుంది చెప్పాలా? ఏం చేస్తాడు? పొలములో అతనికంటండి 12 ఎద్దులు ఉన్నాయంట. సారీ 24 ఎద్దులు అంటే 12 అరకలు ఉన్నాయంట. 12 అరకలు అంటే ఎన్ని ఎద్దులు ఉన్నట్టు? 24 ఎద్దులు ఉన్నాయి. పొలాలు ఉన్నాయి. అతడు లేనోడేం కాదు, బాగా ఏంటంట మంచి స్థిరపడ్డోడే. ఇప్పుడు అతడు పొలములో పనిచేస్తుంటే ఈ మాట దేవుడు ప్రత్యక్షమై, ఇగో నువ్వు వెళ్ళి షేపాతు కుమారుడైనటువంటి ఎలీషాను ఏం చేయమన్నాడు? అభిషేకించమన్నాడు. అభిషేకించడానికి ఎందుకు ఆ వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? వినండి, పని పట్ల బాధ్యత కలిగిన వాడు కాబట్టి. పని పట్ల దేవుడు తెలుసండి, పని పట్ల. పేతురు ఉన్నాడు, ఎప్పుడు పిలిచాడు ఆయన్ని? చేపల పడ్డప్పుడు పిలిచాడా? ఇక రాత్రి అంతా ప్రయాసపడ్డ చేపలు దొరకలేదు, పడుకుందాం అన్న ఆ సమయంలో పిలిచాడా? ఎప్పుడు పిలిచాడు? చేప అంటే వాళ్ళ వృత్తిలో ఉన్నారు. అంటే దేవుడికి తెలుసు ఇలాంటి వాళ్ళు అయితే పని బాధ్యతగా అని చెప్పాలి. పని బాధ్యతగా. వెరీ గుడ్. దేవుడికి తెలుసు కాబట్టే దేవుడు ప్రేమిడులారా ఏలియాకు ఎలీషాను అభిషేకించమన్నాడు. వినండి, తల్లపైకి ఎత్తండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు కూడా ఏదైనా పనిస్తే అది నీ రంగంలో, నీ వృత్తిలో, నీ ఉద్యోగంలో, ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఆడపిల్లలైనా సరే, ఒకవేళ మీ తల్లి ఇల్లు ఊకమని చెప్పినా, అంట్లు దోమని చెప్పినా, మంది కొన్ని కృప ఉంటుంది, ఒక్క నిమిషంలో 3 గదులు ఊడ్చేస్తారు. ఎట్లా చెప్పాలా? ఉంటారు వాళ్ళు. ఆ కృప వాళ్ళకు ఉంటుంది ఎక్కువ. మీకు ఏ పని ఇచ్చినా దాంట్లో గమనించండి. ఏంటన్నా ఎలా చేయాలి చెప్పండి? ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. బైబిల్ అని చెప్పాలా? నమ్మకమైన వారి మీదికి దీవెనలు మెండుగా కలుగును. వాక్యం అబద్ధం అండి. నమ్మకమైన వారి మీదికి ఏమొస్తాయంటే దీవెనలు. నువ్వు నమ్మకంగా చేయి, నిన్ను దేవుడు శిఖరాల మీద కూర్చోబెడతాను. నిన్ను శిఖరాల మీద కూర్చోబెడతాను నిన్ను. దయచేసి మీకు ఇచ్చిన దాంట్లో ఎలా ఉండాలంట? మెండుగా వస్తాయి మీకు దీవెనలు, మెండుగా దయచేస్తాడు. అది పాటలు పాడేదైనా, పరిచయం ఏదైనా సరే, అంటే దాన్ని సిన్సియర్ హార్ట్. ఏ హార్ట్ అది? మనస్ఫూర్తిగా. ఎవరు చూస్తున్నారు అది? చెప్పాలి, ఎవరు చూస్తున్నారు? రైట్. ఇప్పుడు ఏలియా దగ్గరికి ఉపచారం చేయడానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి ఉపచారం చేసింది? ఇగో 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఉపచారం అంటే ఇంకొక మాటలో ఊడిదం చేయటం. ఊడిదం అంటే ఏంటి? జీతం. అది కట్టువాడు. ఊడిదం అంటే జీతం లేకుండా. ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు చెప్పాలి ఆశీర్వదించేది? ఒక వ్యక్తిని ఎప్పుడు చెప్పాలి దేవుడు దీవెనకరంగా చేసేదని ఆలోచన చేస్తే, ఏలియా దగ్గర 8 సంవత్సరాలు పరిచయం చేసినాక ఏలియా సమయం ఆసన్నమైంది. ఎక్కడికి వెళ్ళడానికి? కొనిపోబట్టడానికి. ఇప్పుడు అతను అడుగుతాడు, ఇంతకాలం చేసావు కదా, నీకేం కావాలి? ఎలీషా అంటే, అయ్యా అక్కడ 3 ఎకరాలు ఉంది నీది, అది రాసి నాయన. అక్కడ ఒక ఏదో డూప్లెక్స్ బిల్డింగ్ కట్టినామంటే అది రాసి కొంచెం అన్నాడండి. ఏమడిగాడు ఆయన? చెప్పండి, ఏమడిగాడు? ఏలియాలో ఉన్న అభిషేకం. అయ్యా, ఏ ఆత్మ అయితే నడిపించి బలమైన పరిచర్య చేసే ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడో, నాకు కూడా 2 పాల అభిషేకం నాకు కావాలి.
నేను కూడా ఏంటంటే పరిచర్య చేయాలి. నీ మీద 2 పాల అభిషేకం నాకు దయచే ప్రభు అన్నాడు. వినండి, నీ నా జీవితంలో ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. ఎప్పుడైనా నువ్వేదో అడుగుతున్నావంటే గొప్పగా దీవించబడాలంటే దయచేసి భౌతిక సంబంధం అడగమాకండి. చేతులు జోడించి చెప్తున్నాను మీకు, నేను భౌతిక సంబంధమైనవి దయచేసి ఏం చేయమాకు, నువ్వు ఎందుకంటే బైబిల్లో ఉంది, ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం కొన్ననడా అంటే నువ్వు ముందు అసలు వర్ధిల్లే ఆ పరిస్థితి. దేవుడు ప్రాముఖ్యంగా దేంట్లో నిన్ను చూచి దీవిద్దాం అనుకుంటున్నాడు? ఆత్మీయతలో వర్ధిల్లే అనుభవాన్ని చూసి దేవుడిని దీవిద్దాం అనుకుంటున్నాడు. ఏమడగాలి? నీ హృదయం ప్రేమికులారా, నీ తపన, నీ ఆలోచన, అయ్యా నేను ఆత్మ సంబంధంగా బలపడాలి, ఆధ్యాత్మికంగా స్థిరపడాలి, నీ చిత్తము నెరవేర్చే వ్యక్తిగా నేను ఉండాలి, నీ చిత్తానుసారంగా నేను శిరస వహించాలి అన్న ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఉంటే, ఎవరైతే మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుతారో, ఏమన్నారు చెప్పండి దేవుడు, అప్పుడు మీకు అన్నీ అంటే ఏంటి, దాంట్లో అన్నీ వస్తాయి. నీకు ఇల్లు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, కారు వస్తుంది, ఎందుకంటే మంచి భార్య వస్తుంది, నీకు అన్నీ అన్నాడు. దేనితో ముడిపెట్టాడు దేవుడు? దేనితో ముడిపెట్టాడు? మొదటగా నా నీతిని, దీంతో దేవుడు ముడిపెట్టాడు. ఇప్పుడు ఆయన భౌతిక సంబంధమైన ఏం అడగలే ఎవరైనా, ఎలీషా. కానీ నీ మీద 2 పాల అభిషేకం ఏంటంట నాకు దయచేయి. హల్లెలూయా. ఈ సంవత్సరం మేము వ్యాపారంలో దీవించబడాలి, ఉద్యోగంలో ఒక సంవత్సరం కోసరికల్లా ఒక 50 లక్షలైనా మిగలాలయ్యా, ప్రార్థన చేయండి అని ఒకవేళ మీరు చెప్పారనుకో, చెప్పిన తర్వాతకి అయ్యా ఒకవేళ 50 లక్షలు వస్తే 5 లక్షలు ఏం చేస్తాం? దశం భాగం ఇస్తాం. కోల్గేట్లు అంటూ 90% ఏం చేస్తున్నారు అమ్మా? ఏం చేస్తున్నారు? కోల్గేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళే ఎంత ఇస్తున్నారు? 90% వాడుకొని 10% వాళ్ళు వారి కుటుంబానికి వాడుకుంటున్నారు. నేను కూడా అయ్యా నన్ను దీవించండి, నన్ను దేవుడు ఆశీర్వదించేలా ప్రార్థన చేయండి, నా దేవుడు నా చేతులు ఏంటంట బలపరిచేలా ప్రార్థన చేయండి, నేను సేవకు సహకరిస్తానంటే చిత్ర విచిత్రాలు జరుగుతాయి నీ కుటుంబంలో. ఆర్థికంగా అద్భుతంగా ఊహించని రీతిలో, కని విని ఎరగనటువంటి రీతిలో నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైపోతాయి? మారిపోతాయి. దేవుడు పరిస్థితులు తలకిందులు చేయగలుగుతాడు. ఆయన ఏముంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి కొనుక్కున్నాను, ఒక యవనస్తుడు, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు బుల్లెట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. మంచిదేనా? ఎందుకంటే అయ్యగారు బండి కొనుక్కున్నాక ఉపవాస భావం స్టార్ట్ అయితేనగా ముసలి వాళ్ళని, ఇంకెవరిని, చేతగాని వాళ్ళని నేనే స్వయంగా, మీరు చెప్పటమే ఆలస్యం, ఏం చేస్తా పోయి నెక్కించుకొని వస్తాను, మందిరాన్ని తీసుకొని వస్తాను. ప్రార్థన చేయండి అయ్యగారు 150,000 ఉందంట, ఏంటది బుల్లెట్. దేవుడు కూడా విని, ఒకవేళ ఆ మనసు నీకుంటే బుల్లెట్ ఏంది, కారు ఇస్తాడు నీకు. ఏ మనసు ఉంటే ఎంతో కొంత నువ్వు పరిచర్యకి ఏంటంట ఆ మనసు ఉంటే బుల్లెట్ కాదు, నీకు బెంజ్ కారు ఇస్తాడు దేవుడు. అంతేగాని నీ యొక్క అడిగిన వెనకాల ఉద్దేశం ఏం లేదు, అడిగి చెప్పింది మాత్రం ఇలా చెప్పే మనసులో ఒకవేళ నీ ఆలోచన ఉంటే ఏం లేదు, బండి స్టార్ట్ చేస్తే గ్రీకు ఏది రాకుమాడు గ్రీకు ఏదో అది మాట, గ్రీకు వీడు పోతాడు, రాకుమాడు పోతాడు, ఇక డుడ్డు అంటే ఎవరో ఒకరికి ఎవరు పోతుండ్రు చెప్పండి అమ్మా అని అందరూ చూచేలా ఒకవేళ ఈ మనసే ఉంటే నీకు సైకిల్ కూడా ఇవ్వడు దేవుడు. అడిగే ప్రతి దాని వెనకాల ఇంటెన్షన్ దేవుడు తెలుసు. ఎవరు తెలుస్తుంది? నువ్వు చేసే పని నాకు తెలుస్తుందేమో కానీ ఆ పని వెనకాల ఏ ఉద్దేశంతో చేస్తున్నావో అది ప్రాముఖ్యం, నువ్వు దీవించబట్టానికి. ఆ రోజు ఏలియాకి
యెజబెల్ ప్రేమికులారా ఒక భయపెట్టించే ఒక సాధనమైతే ఈరోజు యెజబెల్గా పిలువబడుతున్న కొన్ని సమస్యలు నీ జీవితంలో ఉండొచ్చు. ఏముండొచ్చు నీకు? సమస్యలు. యెజబెల్ ఒకవేళ సమస్య ఆమా, ఈరోజు మనకు సమస్య ఏంటి? యెజబెల్ కాకపోవచ్చు. ఒక నీ సమస్య నీ మారిన భర్తే కావచ్చు, నీ మారిన పిల్లలే కావచ్చు, నీ తీరనటువంటి ఏంటంట అప్పులే కావచ్చు, నీ కుటుంబం ప్రేమికులారా ఉన్నటువంటి శరీరములు ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్నా వ్యాధి కావచ్చు. చెప్తున్నాను, గమనించండి. ఏలియా ఆరోనమై అక్కడి నుండి చంపేస్తా, ఉండనివ్వను, నేను హతమార్చేస్తా, రేపటికల్లా నువ్వు ఉండవు, నేను కథం చేస్తా అన్నటువంటి ఆమె కథమైపోయింది. కానీ ఏలియా, చెప్పండి, ఏలియా మీకు అర్థమవుతున్న వాక్యం? ఏలియా పరిచర్య పాత నిబంధనలో చంపేస్తా అని ప్రేమిటారు అన్నామే, లేకుండా దేవుడు చేశాడు. అక్కడి నుంచి బహుశా చూస్తుండొచ్చు. ఎవరు? ఓ ఏదో పుడిగి మాటలు మాట్లాడినవుగా, ఎవరు? చంపేస్తా నిన్ను కూడా, నీ సమస్యలు కొన్నిసార్లు నిన్ను మింగేస్తా అన్నట్టుగా అనిపిస్తే సమస్యలు ఎవరికి? సమస్యలు ఏంటంటే మనకు కొన్నిసార్లు ఏంటంటే ఈ అప్పులు తీరవు, దీనికి ఏంటంట పరిష్కారం. ఇక వేరే ఎట్టు చూసి నాకేంటి అంటే ఆ సమస్య ఏం చేస్తుంది? నిన్ను చంపేస్తా, నేను బతకనియను, నీకు శరణం, నీకు ఒకవేళ ఈ అప్పులు ఎట్లయినా పోకుండా నీకు సావే అన్నట్లుగా కొన్నిసార్లు అపవాది నీ ముందు కొన్ని సమస్యలు పెడతాడు. నేను చెప్తున్నాను సంగమా, యెజబెలుని ప్రేమికులారా, దేవుడు లేకుండా చేసినట్లు నీ సమస్యలు కూడా లేకుండా చేస్తాడు. నువ్వు ఉంటావు కానీ నీ సమస్యలు ఉండవు. ఆమె చెప్పండి ఒకసారి. నువ్వు ఉంటావు కానీ సమస్యలు ఉండవు. హల్లెలూయా. గమనించాలి, ఎవరికి చూడకుండా నన్ను తీసుకో ప్రభు అన్నాడు కదా. ఎవరు? వద్దయ్యా, చాలు, ఇంత మటుకి సేవ చాలు, నిన్న ఆత్మలు సంపాదించా, ఇంత పరిచయం చేశా, చాలని ఎవరు కనపడకుండా ఏమవుతాం అనుకున్నాడు? చనిపోదాం అనుకుంటే దేవుడు ఎంత గొప్పగా చెప్పాలి. అతని జీవితం చేసింది పరిశుద్ధాత్ముడు వచ్చి వాళ్ళని తాకినప్పుడు, వారు బ్రతికినప్పుడు అంట కోట్ల మంది ప్రపంచంలో ఉన్న ప్రజలు, ఇంకా మీడియా టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుందంట. ఏంటది? వీళ్ళిద్దరూ 3 రోజులు 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు, అద్భుతాలు జరుగుతాయి, అనేకులు మారతారు, కొందరు కుట్రబని చంపేస్తారు. వీళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి వాళ్ళు చనిపోయిన లేస్తారు. లేచినప్పుడు టీవీలో అందరూ చూస్తుంటుండగా అలా ఆరోనమై వెళ్ళిపోతారు. ఎవరు? ఏలియా ఆను. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందరూ చూడగలిగే స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్ళి ఏలియా తన సన్నిధికి ప్రభు చేర్చుకున్నాడు. అందరూ చూడగలిగేలా పాత నిబంధన, కొత్త నిబంధన రాబో ఒక 3 కాలాల్లో ఎవ్వరు చేయలే, బైబిల్లో ఏ భక్తుడు చేయలే పరిచర్య. అలాంటి పరిచర్య చేసి అందరూ చూస్తున్న ఘనంగా ఆహ్వానించబడు. ఎక్కడికి? పరలోకానికి. ఆ దేవుడే నీ దేవుడు, ఆ ఏలియా దేవుడే నీ దేవుడు. ఆ దేవుడే ఆ ఏలియా పట్ల అద్భుతాలు చేసినట్లు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోదాం బ్రతుకుదామా? చెప్పండమ్మా, చచ్చిపోదాం బ్రతుకుదామా? చెప్పండి, చచ్చిపోదామా బ్రతుకుదామా? ఎవరి కొరకు? నిజంగా అట్లా బ్రతుకు కొద్ది కాలం ఉంటుందండి, కొద్ది కాలం బ్రతుకు, ఓపిక పట్టు. చెప్తున్నాను, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మీ కుటుంబాల్లో. అప్పుడు అర్థమైంది నీకు, నేను ఆ రోజు క్షణములో ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఈరోజు ఇంత కళ్ళ ముందు కనపడే నా బిడ్డల యొక్క ఏంటంటే క్షేమాన్ని చూచేవాడిని కాదు అన్న పరిస్థితి ఒకరోజు నీకు వచ్చేలా దేవుడు చేస్తాడు. అలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకనే ప్రభు పిలిచేంతవరకు ఏం చేద్దాం? సహనంతో ఏం చేద్దాం? అయ్యా శక్తినివయ్యా, ఓపికనివయ్యా, భరించే ఏంటంట కృపని నాయన. ఏంటివి? శ్రమలు.
నాకు ఇవయ్య, నా తోడుగా ఉండయని ప్రార్థన చేయి. ఏలియాకు మరణం లేకుండా చేసిన దేవుడు ఘనంగా అతడు ఎత్తబడేలా అందరూ చూస్తుండగా ఘనంగా దేవుడు హెచ్చించినట్లుగా నేను నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తే అట్టి కృప మనందరి ప్రభు అనుగ్రహించి ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన. నీకేమర్థమైందో ఒక్క మాట ప్రభువు చెప్తావా? ఈ 50 దినాల్లో సంగమా నీ కుటుంబాల్లో కంకణం కట్టుకొని ఉండు ప్రభు సన్నిధిలో, నిబద్ధతగా ఉండు ప్రభు సన్నిధిలో. ఏ సమస్యలైతే నేను మింగేస్తా, ఏ సమస్యలైతే నీకు సావే శరణం అని అనిపించేలా చేస్తున్నాయో, ఏ రోగాలైతే మందులు వేసుకొని 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 విసిగిపోయి ఇక నా గొంతు అన్నంత విరక్తి కలిగే ఉంటే అది ఇంకే సమస్య అయినా సరే యెజబెల్ని లేకుండా ప్రభు చేశాడు. నీ జీవితంలో కూడా సమస్యలు లేకుండా ప్రభు చేస్తాడు ఆయన. అందరూ అడగండి అయ్యా, ఇక అన్నయ్య ఎప్పటికన్నా ఈ మాట నా నోటికి రానివనయ్యా, నేను ఎప్పుడు అన్నయ్య అన్నవారు అందరూ కూడా చేతులు ఎత్తండి. ఇంకెప్పుడు అన్నయ్యా, నేను ఎప్పుడు అను దయతో ప్రభు క్షమించిన ఆయన. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది సోదరుడా, సోదరి, నీ పట్ల ప్రభు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అసలు నువ్వు ఊహించినటువంటి గొప్ప ప్రణాళిక దేవుడు ఆయన కలిగి ఉన్నాడు. తన సమయంలో దాన్ని ప్రభు నెరవేరుస్తాడు. దాన్ని దేవుడు తన సమయంలో పట్టబయలు చేస్తారు. అప్పుడు దాకా బలిష్టమైన స్థలం కింద దీన మనసు కలిగి ఉండు. ఎదురుకో, పోరాడు, నిలబడు, ఎదురించు. అడుగు ప్రభుని, నీ బలమి మన అడుగు, నీ శక్తిని మన అడుగు ప్రభుని. బిడ్డలు కన్నీరు గారుస్తున్నారయ్యా. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు ఈ బ్రతుకు? నా పిల్లల మారట్లే, ఎందుకు ఈ బ్రతుకు? నా భర్త మారట్లే, ఎందుకు ఈ బ్రతుకు? నప్పుల ఓట్లు ఎందుకు ఈ బ్రతుకు? అందరూ కనిపించుకుని ఎందుకు ఈ బ్రతుకు? ఒకరి రోదన ఇదే అయితే ఇదే కాల్సి ఏలియా చేస్తున్న పరిచర్య విన్నాను. ఎక్కడో చెట్టు పొదల్లో కూర్చొని తీసుకోయ్యా అన్నవాడిని ఇంత గొప్పగా నిలబెట్టావు కదా నాయన. అందరినీ ఆదరించి ఈ వాక్యం మనందరినీ బలపరిచినందుకు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.